దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ 15వ తేదీ 2025 సంవత్సరము సోమవారము. ఈరోజు వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి ప్రేమామయుడైన దేవుని ప్రేమను అర్థము చేసుకున్న వారమై ఆయనను ప్రేమించుచు వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మానవులను ప్రేమించి వారిని రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ప్రేమాస్వరూపి. ప్రేమకు నిలువెత్తు నిదర్శనం సిలువలో బలియాగమైన మన ప్రభువే. చెడిపోయి పడిపోయి నశించిపోయిన మానవాళిని రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చాడు మన ప్రభువు. చూడండి, ఏ వ్యక్తి అయినా ఒక గుంటలో పడిపోతే, చాలా లోతైన గుంటలో పడిపోతే, ఆ పైనుండి ప్రేమతో అలా చేయి ఇలా చేయి, జాగ్రత్తగా ఉండు, అది ఇది అని చెబితే ఆ వ్యక్తికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? పైన ఉన్న వ్యక్తి ప్రేమతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పైన ఉన్న వ్యక్తి ప్రేమతోనే జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు. కానీ గుంటలోని వ్యక్తి పైకి రాలేడు కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు పైనుండి ప్రేమతో మనతో మాట్లాడలేదు కానీ, ప్రేమ మాటలు మాత్రమే చెప్పలేదు కానీ, కొందరి మాటలు ఉన్నట్లు మాటలే మృదువుగా ప్రేమగా లేవు కానీ, ఆయన క్రియలో తన ప్రేమను కనపరిచాడు. ఎంతగా కనపరిచాడంటే, నశించిపోయి చెడిపోయి పడిపోయి పాతాళ లోకములో మరణమనే దాని కబంధ హస్తాలలో బందీలైపోయి ఉన్న మానవుని రక్షించటానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ, తన పాదపీఠమైన భూమి మీదకి దిగి వచ్చిన ప్రేమ, ఆయన సృజించిన ప్రపంచములోనికి వచ్చిన ప్రేమ, తన్ను తాను రిక్తునిగా చేసుకొనిన ప్రేమ. ఆయన ప్రేమ క్రియారూపకమైనది. ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. ఆయన ప్రేమ మరణమును జయించినది. ప్రియ సహోదరుడా, సహోదరి, మరటువంటి ప్రేమను నీవు గ్రహిస్తూ ఉన్నావా? తప్పిపోయిన గొర్రె ఉపమానములో అతడు ఏం చేశాడు? మీలో ఏ మనుషునికైనానో 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? ఈ ప్రశ్న వేసిన ప్రభు తానే నశించిపోయిన మానవాళిని వెతుకుచూ ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మానవాళిని రక్షించడానికి దిగి వచ్చిన ప్రభు. కాబట్టి మనం పడిపోయిన స్థితిలో ఉండగా ఆ పడిపోయిన స్థితిలోనికి వచ్చాడు మన ప్రభు. మరణపాత్రులమై ఉండగా మరణములోనికి ప్రవేశించాడు ప్రభు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరటువంటి ప్రేమను నీవు గ్రహిస్తూ ఉన్నావా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. మరి పాపులను రక్షించటానికి ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన ప్రేమతో తన కార్యము జరిగించాడు. ఆయన ప్రేమను తన క్రియలలో చూపించాడు. మరి క్రిస్మస్ మాసములో ఉన్న నీవు నేను, ప్రియ సహోదరుడా, సహోదరి, మన ప్రేమ పెదవుల వరకే ఉన్నదా? మన ప్రేమ మాటల వరకే ఉన్నదా? మన ప్రేమ క్రియలలో కూడా చూపిస్తూ ఉన్నామా? ప్రభువును ఎరిగిన మనము ఎంతమందిని ప్రేమిస్తూ ఉన్నాం? ప్రభువును తెలుసుకున్న మనము మన తోటివారిని ప్రేమించగలుగుతూ ఉన్నామా? ప్రేమ మాటల్లో మాత్రమేనా, క్రియలలో చూపించగలుగుతూ ఉన్నామా? ప్రభువు ప్రేమాస్వరూపి అని చెప్పి ఆ మాట ఆగిపోలేదు కానీ, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ క్రిస్మస్ మాసములో ఎంతో సంబరముతో, సంతోషముతో, ఎంతో హడావిడి చేస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చిల్డ్రన్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఉమెన్స్ క్రిస్మస్ అని, ఇలా రకరకాల క్రిస్మస్లు చేస్తూ మినీ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని ఎన్నెన్నో క్రిస్మస్లు చేస్తున్న నీవు, పాల్గొంటున్న నీవు, ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ ప్రేమను సంపూర్ణంగా గ్రహించావా? ఈ ప్రేమను నీ తోటివారి ఎడల చూపిస్తూ ఉన్నావా? నీ ప్రేమ క్రియాసహితమైనదేనా? క్రియలు లేని విశ్వాసం ఎలాగు మృతమో, క్రియలు లేని ప్రేమ మృతమే. మృతమైనది ఉంటే అది కంపు కొడుతుంది, అది దుర్వాసన కలిగిస్తుంది, అది చేటు చేస్తుంది, అది బాధ కలిగిస్తుంది. మరి నీలో ఉన్న ప్రేమ సజీవమైనదా, మృతమైనదా? దేవుడు తన ప్రేమను చూపటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. తన ప్రేమను సంపూర్ణంగా కనుపరిచాడు. ప్రేమాస్వరూపి అని పిలువబడ్డాడు. క్రైస్తవ పునాది ప్రేమే. ప్రేమతోనే ప్రభు సమస్తమును జరిగించాడు. మరి ఒకవైపు క్రిస్మస్లు చేసుకుంటూ, ఒకవైపు రకరకాల సంబరాలు చేసుకుంటూ ప్రేమ లేకుండా ముందుకు సాగిపోతున్నామేమో. ప్రేమను క్రియలలో కనపరచలేకపోతున్నామేమో. తోటి విశ్వాసికి, తోటి సహోదరునికి, తోటివారికి ప్రేమను కనపరచలేకపోతున్నామేమో. మరి మన సంబరాలలో ప్రేముందా? మన సహవాసంలో ప్రేముందా? మన కుటుంబాలలో ప్రేమ ఉన్నదా? మన పరిచర్యలో ప్రేమ ఉందా? ప్రేమ పరుల కొరకు త్యాగం చేస్తుంది. ప్రేమ పరుల కొరకు ప్రయాసపడుతుంది. మరి అటువంటి త్యాగము, ప్రయాస నీ భక్తిలో ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, ప్రేమాస్వరూపిగా ఈ లోకంలోనికి వచ్చి మానవులను రక్షించటానికి, మరణపాత్రులమై ఉన్న మానవుల కొరకు మరణంలోనికి వచ్చిన దేవుడవు నీవు. నీ సృష్టిలోనికి వచ్చిన దేవుడవు నీవు. రిక్తునిగా చేసుకున్న దేవుడవు నీవు. నీ ప్రేమ ఎంత బలమైనదంటే, నీవు ప్రేమించిన మానవుల కొరకు మరణమును రుచి చూచేటంత ప్రేమ. ప్రభువా, మరి క్రిస్మస్ మాసంలో రకరకాల క్రిస్మస్లో చేసుకుంటున్నామేమో. ప్రేమ కలిగిన వారమై నిన్ను మాత్రమే గాక ప్రభువా, మా చుట్టూ ఉన్నవారిని, అవసరతలో ఉన్నవారిని క్రియాసహితముగా ప్రేమించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రోజంతా ప్రభువా, నీ కృప, కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించుమని, మేలు చేయమని. ప్రభువా, ఎవరైతే శ్రమలో, దుఃఖములో, కష్టములో, కన్నీరులో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్ ద్వారా సువార్తను ప్రకటించేవారముగాను, క్రిస్మస్ ప్రేమను చూపి లోకమును జయించేవారముగాను, క్రియాసహితమైన ప్రేమ కలిగి భక్తి జీవితాన్ని జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రేమాస్వరూపి అయిన యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.